9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు వంకాయతో వెరైటీ కూర చేసుకుందాం. మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తొడని తీసి తొక్క తీసుకుందామండి. ఇలా తొక్క తీసేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్లో వేసుకుందాం. ఇలా కట్ చేసుకుందామండి. పుచ్చులు ఉంటాయేమో చూసుకోవాలండి. వీటిల్లో నాకు సన్నకాయలే దొరికినాయి. మీరు లవకాయలు దొరికితే లవకాయలు చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకుందాం. ఈ స్పూన్లు చెరువు పక్క పెట్టుకుంటే అడుగు భాగం కట్ అవ్వకుండా ఉంటుందండి. పైన మాత్రం మనకి ఫ్లవర్ లాగా కట్ అవుతుంది. మీరు లవకాయలు తీసుకున్నారంటే ఇంకా బాగా ఎక్కువ ముక్కలు వచ్చి ఇంకా అందంగా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకుందాం. కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకుందాం. తడి లేకుండా ఏవాదుగా తుడుచుకుందామండి. ఇట్లా నొక్కితే నీరంతా వచ్చేస్తుంది. క్లాత్లో కానీ బటర్ పేపర్లో కానీ నొక్కవచ్చు. ఇలా తడి లేకుండా తుడుచుకుందాం. అన్నీ తుడిచి పెట్టుకున్నానండి. నేను 1/2 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. చాలా పోతే మళ్ళీ వేసుకుందాం. దీంట్లోకి వెళ్ళేలాగా ఇలా చేసుకుందామండి. మీరు మైదా పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఇలా చేసుకుందాం. ముక్కలన్నిటికీ పిండి అద్దటం అయిందండి. 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. దీని ముక్కలు వచ్చినాయి. డీప్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కాగిందండి, వేసేసుకుందాం. ఇలా వేసి ఇట్లా కొంచెం నొక్కితే పూలాగా విచ్చుకుంటుందండి. మొత్తం ఇలాగే వేసుకుందాం. పడిపోయింది అది. మీడియం సగలో పెట్టుకుని వేయించుకోవాలండి. ఆయిల్లో పెడితే తొందరగా మాడిపోతాయి. ఇట్లా వెనక్కి ముందుకు తిప్పుకుంటూ వేయించుకుందాం. అది సమంగా వేగుతాయి. కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేద్దాం. ఇక తీసేసుకుందామండి. వేగిపోయినాయి. ఇలా వేగితే చాలు. మిగతావన్నీ కూడా ఇలాగే వేయించుకుందాం. 1 టీ స్పూన్ ఆవాలు. ముక్కలు వేయించుకున్న ఆయిల్లోనే ఆయిల్ మొత్తం తీసేసి కొద్దిగా ఉంచుకున్నానండి. దాంట్లోనే తాళింపు వేసుకుందాం. 1 టీ స్పూన్ సోంపు, 2 పండు మిర్చి సన్నగా తరిగానండి. 1 ఉల్లిపాయ సన్నగా తరిగాను. ఇది కొంచెం పచ్చివాసన పోతే చాలు. కొంచెం వేగనిద్దాం. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 మీడియం సైజు టొమాటోలు సన్నగా తరిగాను. 1/2 కప్పు వాటర్ పోసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, టమాటాలు ఉడికినాయండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు దించేసుకుందాం. ఈ టమాటా జ్యూస్ ఈ విధంగా వేసుకుందామండి. స్నాక్స్ లాగానో తినచ్చు, కూర లాగానో తినచ్చు అండి. లైట్గా సాస్ వేసుకుని స్నాక్స్ లాగా తినచ్చు. ఇంకొంచెం గుజ్జు వేసుకుని రైస్లో తినేసేయచ్చు. 2కే పనికి వస్తుందండి ఇది. ఇదే విధంగా మీరు కూడా చేస్తే టేస్ట్ చూడండి.